ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ఏ విధమైనటువంటి మార్గం లేక ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో, నిస్సహాయమైనటువంటి స్థితిలో దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తున్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నారు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ నేస్తమా, ఇంతవరకు నీ జీవితంలో నీ స్వచిత్తం జరిగించబడాలని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తున్నావేమో. దేవుడి దినం నీతోటి మాట్లాడుతున్నారు. నీ స్వచిత్తము కాదు, కానీ నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకున్నట్లయితే, నీ పూర్ణ హృదయముతోటి ఆయన మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకము నీ ఉంచగలిగినట్లయితే, పరిశుద్ధాత్ముడు ఈ దినము నీతోటి మాట్లాడుతున్నాడు. ఆయన నీ యొక్క త్రోవలను సరళము చేయబోతున్నాడు. ఇంతవరకు నీ జీవితంలో ఏ పరిస్థితుల యొక్క డోర్ మూయబడి ఉన్నదో, ఏ పరిస్థితులు మరలా నీ జీవితంలో కొనసాగింపబడలేవని మూయబడినటువంటి పరిస్థితులుగా నీ జీవితంలో నీవు ప్రయాణిస్తూ దేవుని సన్నిధిలో మొర్రపెడుతున్నావు. ఈ దినము దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. నీ స్వచిత్తము కాదు, నీ ప్రవర్తన అంతటి యందు కూడాను ఆయనకి నీవు అధికారం ఇచ్చినట్లయితే, ఆయనని పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతోటి ఆయన మీద నీవు నమ్మకం ఉంచగలిగినట్లయితే, నా దేవుడు నిశ్చయముగా నా జీవితంలో నా ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలపరుస్తాడని నీవు నమ్మగలిగినట్లయితే, నిశ్చయముగా ఆయన నీ ప్రతికూల పరిస్థితుల యొక్క డోర్స్ను ఈ దినం ఓపెన్ చేయబోతున్నాడు. నీ త్రోవలను సరళం చేయబోతున్నాడు. అటి కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్. Subscribe to my channel. Like, comment, and subscribe.